క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు దేవునికి దగ్గరగా జీవించాలని తెలియచేస్తున్నాయి. దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన మీద ఆధారపడి ఆయన సువార్త వ్యాప్తిలో మన వంతు భాగ్యము మనము పొందుకోవాలని తెలియచేస్తుంది. మొదటి పఠనం ఇర్మియా గ్రంథం నుండి తీసుకోబడ్డది. ఇర్మియా ప్రవక్త దేవునికి మనుషులకు మధ్య సంబంధాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నారు. దేవుడు తన ప్రజలను నడుముకు ఒక తుండిగుడ్డ వలె కట్టుకొని ఉన్నారు. అనగా దేవుడు నిరంతరము తన ప్రజలను తనని అంటిపెట్టుకొని జీవించాలి అని మనకు తెలియచేస్తున్నారు. కానీ మానవులైన మనము మన బలహీన వలన, మన పాపపు జీవితము వలన మనము పాపము కట్టుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాము. సువార్త పట్టణములో క్రీస్తు ప్రభువు ఒక ఉపమానం ద్వారా పరలోక రాజ్యమును ఈ విధంగా తెలియచేస్తున్నారు. అది ఏమిటంటే, పరలోక రాజ్యము ఆవగింజ వలె పోలి ఉన్నది. విత్తనము చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ భూమిలో నాటబడి నశించిన తర్వాత దాని ఫలితాన్ని మనము ఊహించలేము. మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క ఆజ్ఞలను మీరి జీవించకూడదు. మనము ఎప్పుడైతే ప్రేమ, విశ్వాసము, ఇతరులకు సహాయం చేసే గుణము కలిగి ఉంటామో ఆ చిన్న చిన్న క్రియారూపంలోనే దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో మనము మన వంతు పాలును పంచుకుంటున్నాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము మన యొక్క ఆత్మలను పరీక్షించుకుందాం. నేను దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తున్నానా? దేవుని ప్రేమ మీద ఆధారపడి జీవిస్తున్నానా? ఆయనను అంటిపట్టుకొని జీవిస్తున్నానా? ఒకవేళ అట్లు లేని ఎడల దేవునిని మనము ప్రాధేయపడదాం. ప్రభువా, నిన్ను అంటిపెట్టుకొని జీవించే భాగ్యాన్ని, నీ ప్రేమను తెలుసుకొని నీ మీద ఆధారపడి నీ సువార్త వ్యాప్తిలో నా వంతు పాలును నేను పంచుకొని నూరంతలు ఫలించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఆమెన్.